ప్రజా తెలంగాణ న్యూస్కి స్వాగతం. నేను మీ శైలజశ్రీ. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గ్రామ సర్పంచ్ కాసమైన మహేష్ ప్రెస్మీట్లో తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని మాజీ సర్పంచ్ మహేందర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ సిద్దులు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం గొల్లపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన వారు, మా మీద లేనిపోని ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అండగా నిలిచామని, ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయలేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, మేము తప్పు చేసి ఉంటే దేనికైనా సిద్ధమే. గ్రామంలోని దుర్గమ్మ ఆలయం వద్ద ప్రమాణం చేద్దాం అంటూ సర్పంచ్కు బహిరంగ సవాల్ విసిరారు. ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గొల్లపల్లి గ్రామ రాజకీయాల్లో ఈ పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సర్పంచ్ ఆరోపణలకు ఆధారాలు చూపిస్తారా? మాజీ ప్రజాప్రతినిధుల సవాల్కు సమాధానం ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది. నేను ఆచారమైన మాజీ సర్పంచ్ గొల్లపల్లి. నా మీద కాశమైన మహేష్ సర్పంచ్ నేను ఆరోపణ చేసింది ఏమనగా నక్షబాట కబ్జా చేసిండని అన్నాడు. నక్షబాట ఓన్లీ 77, 106 వరకే ఉంటుందా? జయదేవ్పూర్ నుంచి గొల్లపల్లి వరకు ఉంటుందా? దీన్ని సర్వే తీపిస్తే దేనికంటే దానికి దుర్గమ్మ గుడి ఉన్నది ఇక్కడ, లేకపోతే వేణుగోపాల స్వామి గుడి ఉన్నది. నువ్వు చూడతావా, నేను చూడతావా? జొర్రాలా? ఇది ఆరోపణ చేసింది ఎవరనేది దాన్ని నిరూపించుకుందాం రా. ఇప్పుడు వస్తావా, రేపు వస్తావా? చెప్పు ముందు మాట. హనుమర్ల సిద్దులు గొల్లపల్లి మాజీ ఉప సర్పంచ్. నిన్నటి రోజైనటువంటి రోజు నేను పుల్లె బాలనర్సయ్య వాళ్ళ భూమి గత 100 ఏళ్ల నుంచి కబ్జాలో ఉంటే వాళ్ళకు కొద్దిగా ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళకు అండదండగా ఉంటే నా మీద కాశమైన మహేష్ ప్రస్తుత సర్పంచ్ లేనికొని అసత్య ఆరోపణలు పెడుతున్నాడు. నేను ఏనాడు కూడా వాళ్ళ దగ్గర 3 రూపాయలు కాదు 35,000 3 రూపాయలు తీసుకోలేదు. నాకు అలాంటి లంచాలకు నేను పాల్పడలేదు. ఆ గుణం నీకున్నది, చిల్లర గుణాలు దొంగల గుణం నీకున్నది, నాకు లేదు. నిన్న నువ్వు ఆరోపించింది 71 సర్వే నెంబర్లో 35 గుంటల భూమి, చర్చి వాళ్ళ 26 గుంటల భూమి మాత్రమే మేము అమ్మింది. 71 వాళ్ళ 26 గుంటల భూమి వాళ్ళకి కోల్చిచ్చి మిగతా భూమి మాది మేము ఎంపై చేసుకున్నాము. మా భూమి మీరు మంది పేరు మీద దొంగతనంగా 3 గుంటలు మీరు చేసుకున్నారు. సత్యరెడ్డి పేరు మీద మీరు సత్యరెడ్డి భూమి ఉన్నది ఒక దగ్గర చేసుకొని కబ్జాకు మీరు వస్తానంటారు. అది మీకున్న దొంగల వాట్లు, మాకు లేవు అట్లా చిల్లర గుణాలు. నా మీద అలాంటి అసత్య ఆరోపణలు చేస్తే దమ్ముంటే ఎదుర్కో, ముందడికి రా. దుర్గమ్మ గుడి కానీ ఉన్నా రా, నీదా నాదా దొంగ గుణం చిల్లర గుణం చూసుకుందాం రా. నా మీద నీకేమన్నా రాజకీయ కక్ష ఉంటే ఎదురుగా నాతోటి ఎదుర్కో, నాతోటి సవాల్ చేయి. అనవసరంగా జనాలను ఇబ్బంది పెట్టకు. జనాలు నీకు మంచి 5 సంవత్సరాలు మంచి అవకాశం ఇచ్చారు. ఊరు మీద దృష్టి పెట్టి ఊరును గ్రామ పరిపాలన మంచిగా చేసుకో. అనవసరం నాతోటి ఏమన్నా నీకుంటే రా, ఏడికి వస్తావరా, ఆడ ఢీకొందాం. రాజకీయ పరంగా నేను దానికి సిద్ధంగా ఉన్నా. జనాలను ఇబ్బంది పెట్టకు. నువ్వు ఊర్లే 5 సంవత్సరాలు మంచిగా ఉండి మంచి పేరు తెచ్చుకోని అని. నిన్న కాశమైన మహేష్ గొల్లపల్లి సర్పంచ్ నా మీద కొన్ని అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. పుల్లె బాలనర్సయ్య వారు నాకు భూమి విషయంలో 35,000 రూపాయలు ఇచ్చిండని అబద్ధం ఆడడం జరిగింది. నాకు ఇచ్చిండు అన్న పేరు కూడా వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. నేను అలాంటి అడ్డమైన వాటికి నేను పోను. నీ లెక్క నేను దొంగ రాజకీయాలు చిల్లర రాజకీయాలు నేను చెయ్యను. నన్ను దొంగ చిల్లర అన్నావు. నీ ఊర్లో తెలుసు దొంగవాడో చిల్లరగాడో అందరికీ తెలుసు. ఎవరి కుటుంబం ఎట్లాంటిదో కూడా తెలుసు ఊర్లే. నేను లంచాలు తీసుకొని పని చేయలేదు. నీవు తీసుకున్నావు 2 లక్షల రూపాయలు రేణుకుంట బాలనర్సయ్య దగ్గర, నీవు తీసుకున్నావు 2 లక్షల రూపాయలు. నేను అలాంటి రూపాయలు ఎక్కడ లంచం తీసుకొని నిరూపించినా దుర్గమ్మ గుడి కానీ ఉన్నా రా ప్రమాణం చేద్దాం. నాకు ఇచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు ప్రత్యక్ష సాక్షి ఇక్కడ, వాళ్ళు మాట్లాడతారు. పుల్లె బాలనర్సం నేను గొల్లపల్లి గ్రామానికి చెందిన పుల్లె బాలనర్సయ్యను. అయ్యే మొత్తాడ భూమి సర్వే పాట అమ్మినా నువ్వు అంటున్నావాడ, అది నచ్చబాట ఉంటే ఇప్పుడు కాకపోతే మహేందర్ గౌడ్ మీద నువ్వు లేకపోయి అన్ని అంటున్నావాడ. నాది పట్ట, నా ఇష్టం నా ఇష్టం అంటే అమ్ముకుంటా. ఇంకా కాకపోతే ఏంటంటే నా మీద లేకపోయి ఏమైనా కక్ష ఉంటే నన్ను అడుగు. నువ్వు బాగా సిద్ధుల మీద మహేందర్ గౌడ్ మీద లేకపోయి అన్ని అవకాశాలు తీసుకోకు. నీడగా దొంగతనంగా ఇప్పుడు ఏంటంటే నా భూమికే నువ్వు నా నాడికే నీతో ఉంటే నాకే ఎన్ని పొడిపడుతున్నావు నువ్వు. నేను ఎంతో మంచిగా అనుకుని నీకు ఓటేసా, కానీ నువ్వు ఇసోటి పని చేస్తావు నాకు అనుకుంటే నేను అసలు గెలిపించే ప్రసక్తే లేకుండే. గెలిపించినందుకు మాకే ఎన్ని పోటీ పడుతున్నావు నువ్వు. కాశమైన మహేష్ సర్పంచ్గా ఉన్నప్పుడు పదవి మంచిగా 5 ఏళ్ళు మంచిగా కొనసాగించాలి. నువ్వు ఇట్లా చేస్తే ఎవరు ఇంతవరకు ఏ రాజకీయం ఇంతమంది సర్పంచులు ఎప్పుడు మన
ఏది ఎంసమ్మలే నుంచి చూస్తున్నా అక్కడిని మొదలుపెట్టి ఏ సర్పంచ్ కానీ ఏ ఉప సర్పంచ్ కానీ నీ లెక్క ఏ ప్రకారంగా ఇంతవరకు తప్పుడు తొక్కి తప్పుడు మాటలు మాట్లాడి మంది భూములు ఆక్రమించుకుందామని నువ్వు ఇప్పుడు నా లానికే నువ్వు ఎసరు పెట్టావు. దమ్ముంటే నువ్వు ఇప్పుడు రా. కాకపోతే నువ్వు నీ పిల్లలు నేను ఇంతకుముందు చెప్పినా కదా గుళ్ళెదూరు అయితే అంటే ఈ నక్షపాట కాదు, నా భూమి నేనేం చేసుకొని నా అమ్ముకున్నా 75 సర్వ నెంబర్ అది పట్ట భూమి నాది, నా తాత ముత్తాతల భూమి అది, నా సొమ్ము నేను అమ్ముకున్నా, నీ సొమ్ము ఇటు అమ్ముకున్నా నేను. కాకపోతే ఏంటంటే నీ లెక్క నేను అన్ని లేకపోయి అన్ని మీదెక్కించుకొని ఇట్లా మందిని అవసరం పెట్టలేను, జనాన్ని చాలా అవసరం పెడుతున్నాను. ఇది పద్ధతి కాదు. నీకు కాశానం అయ్యేసి సర్పంచ్ గారు నీవు ఇప్పటికైనా బుద్ధి చేసుకొని మంచం మెలుకో. నువ్వు మంచం మెలుకోకపోతే నీకు ఏనాటువంటి చూడు తగిన చర్యలు కాదు. మా పొలంకో అన్ని తొక్కుడే వేసి పొలం తొక్కుడే ఏకైనా సరే ఇక దమ్ముంటే రా. దమ్ముంటే బాగుపడ్డ కృష్ణపేట దగ్గర మందు ఓడిచి 1000 రూపాయలు తీసుకొని కాగితాలు కొంటపోయి మొత్తం ఆగం చేస్తుండు ఉప సర్పంచ్. ఊరుకు మొత్తం ఇక ఊరిలో పనే లేదు. అదే పని మీద మంచిగా తులం బంగారం పెడతామని ఉప సర్పంచ్ అయి మా మీద గుంజుకొని బతుకుదామని చూస్తుండు. కాగితాలు కొంటపోయి చూసినా ఉప సర్పంచ్ సర్పంచ్ మా ఎంబడే పడ్డాడు. నువ్వు 1000 రూపాయలు ఎందుకు ఇచ్చినావు వాళ్ళకు? ముచ్చట అది.